అది మా నాన్నగారు పరిణమించి సుమారు 10 సంవత్సరాలు నిండింది. ఆ సందర్భంగా మేము పిడుగురాళ్ళలో ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటే అందులో మా అన్నయ్య గారు ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు వృద్ధులకి. కాబట్టి మేము సంతోషంగా ఈ కార్యక్రమం వారి ద్వారా ఇక్కడ జరపడానికి మరి ఈ సంస్థ సిస్టర్ గారు వాళ్ళంతా దీనికి అంగీకరించి మా యొక్క ఈ కార్యక్రమాన్ని మరి ఈ చిన్నపాటి వారికి సహాయం చేసేదానికి అంగీకరించినందుకు ఆ సంస్థ వారికి, సిస్టర్ గారికి, మరి సర్పంచ్ గారి ప్రేమతో మాకు ఇక్కడికి వచ్చినందుకు వారికి, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా తరపున ఈ ప్రాంత సభకు నమస్కారం. అయితే ఇక్కడ నాన్నగారు చనిపోయిన దినం అది కనుక ఆ రోజు మేము ఇక్కడ ప్రేరేపణ జరిగిందన్నమాట. ఇక్కడ ప్రేరేపణకి భోజనం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అంతేకాకుండా మేము ఆదరణ మానవ సేవా సమితిలోనే అనేక గ్రామాలు పంచిపెట్టాము. ఇక్కడ కూడా మాకు ప్రేరేపణ కలిగి భోజనాలు ఏర్పాటు చేయాలనుకుని వచ్చి సిస్టర్ గారు అంటే సిస్టర్ గారు ఓకే ఒప్పుకున్నది మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కనుక భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. వేసుకునేవాళ్ళ దగ్గరే ఆదరణ, దాన్ని ఒక గూడు, ఒక అవకాశం కల్పించినటువంటి జేఎన్వి సంస్థ. అలాగే మీ అందరినీ ఒక పూటైనా సరే వాళ్ళ నాన్నగారిని స్మరించుకొని, సత్యానందం గారిని స్మరించుకొని, ఇదిగో ఇంతమంది వృద్ధులకి ఒక పూట మనం సంతోషాన్ని కలిగేస్తే బాగుంటుంది, ఆయన ఆత్మకు శాంతి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి అలాగే ఈ జేఎంజీ సంస్థ వాళ్ళకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడున్న మిత్రులకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. మేము ఆదరణ మానవ సేవా సహాయ సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వృద్ధులకు, పేదలకు సహాయం వస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి మా సంస్థ తరపున నేను సంస్థ అధ్యక్షుడిని, మరి జోసఫ్ బాబు గారు వారు సంస్థ యొక్క ట్రెజరర్, వారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి సహాయ సహకారాలను బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తగిన సహాయం చేయడానికి ఏర్పాటు చేశాం. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున అభినందనలు జరుపుకుంటూ కృతజ్ఞతలు జరుపుకుంటూ మీ అందరికీ